వస్తున్నాయి. వాటి గురించే వాగ్యుద్ధాలు, ఆరోపణలు, వివాదాలు, భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. అసలు లేవనెత్తాల్సినటువంటి అంశాలు ఏంటి? దేని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? ఈ డైవర్షన్ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఎంతకాలం కొనసాగుతాయి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో మనం గతంలో చూసాము 6 గ్యారంటీ స్కీములు, లేకపోతే రుణమాఫీ, నిరుద్యోగులకు సంబంధించి నియామకాలు, ఇవన్నీ పక్కదారి పట్టడానికే హైడ్రా వచ్చిందని. ఇప్పుడు హైడ్రాని పక్కదారి పట్టించడానికి సరికొత్తగా ఇంకొక అంశం వచ్చింది అని వినిపిస్తున్నప్పుడు, ఫిరాయింపుదారులకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పక్కదారి పట్టించడానికి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఒక గొడవ, దాడులు, మాటల యుద్ధాలు. ఎందుకలా? ఏం జరుగుతోంది? డైవర్షన్ పాలిటిక్స్ పెద్ద చరిత్ర ఉంది. దాదాపుగా నీలం సంజయ్ రెడ్డి కాలం నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయి. ఈ డైవర్షన్ పాలిటిక్స్కు గురువు ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు. ఆయన ఏమంటాడంటే, ఒక గీతను ముట్టుకోకుండా దాన్ని చిన్నగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. ఇదే డైవర్షన్ పాలిటిక్స్ మూలం. ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలంటే ఇంకొకటి ప్రజల దృష్టిని ఆకర్షించాలి. కాబట్టి ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేయాలి. అట్లా ఆ ఇష్యూస్ని క్రియేట్ చేసే క్రమంలో మత కల్లాలు వచ్చినాయి. ఎంతోమందిని చంపేశారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే తమ సీటుని కాపాడుకోవడానికి థ్రెట్ వచ్చినప్పుడు చాలా చేశారు. ఇట్లాంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయి. అంతకుముందు కూడా ఉన్నాయి, కానీ అప్పుడు ప్రింట్ మీడియా కాబట్టి పెద్దగా ఎక్స్పోజ్ కాలే. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు, బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది విఘ్నులైన వాళ్ళకు పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసుకునే వాళ్ళకు తెలిసిపోతుంది వీడు పక్కదారి పట్టేయడానికి ఇష్యూ తీసుకొచ్చాడు అని. అయితే ఇవి మొదటి నుంచి ఉన్నాయి చరిత్రలో. అయితే నిజాయితీగా ప్రజల పట్ల ఒక ప్రేమ మమకారం ఉండి పాలన చేసే వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి ఉండవు. బట్ తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి కొంతమంది ఇటువంటివి చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పాలనలో ఉండేది కొంత, బట్ ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువైపోయినాయి. చంద్రబాబు ఇందులో ఆద్యుడు. ఆయన కూడా ఏంటంటే, ఎప్పుడైనా తను తెలియచేసినా ఒకటి తప్పు జరిగినప్పుడు దాన్ని వెంటనే ప్రజల దృష్టి నుంచి తప్పించడానికి ఇంకో ఇష్యూ ముందు పెట్టేవాడు. రాజశేఖర రెడ్డి ఏమో చాలా తెలివిగా పెట్టేవాడు. అది అర్థం చేసుకునే పరిస్థితి ఉండేది కాదు, కానీ వెంటనే అది ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి ప్రజలు కూడా ఫీల్ అయ్యేవాళ్ళు. టీఆర్ఎస్ పాలనలో అటువంటి అవసరం కేసీఆర్కి అయితే రాలేదు. ఎప్పుడు కూడా ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేసిన ఉదాహరణలు అయితే నాకు గుర్తులేవు. ఏమైనా ఎవరంటే చెప్పాల్సిందే. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది బాగా అయిపోయింది. ఆయన వచ్చిన 9 నెలల్లోనే డైవర్షన్ పాలిటిక్స్ చాలాసార్లు జరిగినాయి. అంటే ప్రజల దృష్టిని మళ్లించాలి, వాగ్దానాలు హామీలు విఫలమవుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన తీసుకొస్తున్నాడు. ఆయన మాటల్లో ఉంటుంది, అది ఆయన ఎమ్మెల్యేల ద్వారా చేయిస్తున్న కార్యక్రమాల్లో కూడా ఉంటుంది. అసెంబ్లీలో కూడా జరుగుతూ ఉంది ఆ డైవర్షన్ పాలిటిక్స్ అనేటివి. అందులో అబద్ధాలు చెప్పడము, డిస్టార్ట్ చేయడం కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. సభ దృష్టిని తప్పించడం ఇదంతా కూడా. అంటే ఇవాళ కౌశిక్ రెడ్డి కానీ గాంధీ కానీ వీళ్ళు చేసింది కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొంత పక్కకు పోయే విధంగా ఉంటుంది. ఎందుకంటే అందులో గాంధీ లేడు, కేవలం 3 ఎమ్మెల్యేల మీదనే వాళ్ళు ఇచ్చారు. తెల్ల కాకపోతే మారింది, అందరూ కలుపుకుంటే 10 మంది దాకా ఉన్నారు కదా. ఈయన ఇప్పటికీ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నేనేం కండువా మార్చుకోలేదని ఆయన అనకపోయినా కూడా బీఆర్ఎస్ కదా టెక్నికల్గా. ఇప్పుడు మనం అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా ఆయన ఇంకా బీఆర్ఎస్ఏ. ఎలక్షన్ కమిషను లేదా స్పీకరు డిస్క్వాలిఫై చేసేదాకా, రేపు హైకోర్టు డిస్క్వాలిఫై చేసేదాకా వాళ్ళు టెక్నికల్గా బీఆర్ఎస్ఏ. వాళ్ళు బీఆర్ఎస్ సంఖ్యను చూపెట్టేటప్పుడు వీళ్ళని కలిపే చూపెడతారు. 39 మందిలో 38 మంది, ఒకరు కాంగ్రెస్ గెలిచినా కూడా కంటోన్మెంట్ 38 మంది బీఆర్ఎస్ కిందనే ఉన్నారు ఇప్పుడు అఫీషియల్గా. కాబట్టి ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో యాంటీ డిఫెక్షన్, దానికి సంబంధించి వెంటనే షెడ్యూల్ను ప్రకటించండి అని చెప్పి స్పీకర్కి ఆదేశాలు ఇచ్చారో దాన్ని కొంత డైల్యూట్ చేయడానికి ఇది పనికొస్తుంది. నిన్న కౌశిక్ రెడ్డి వాళ్ళే పోయి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. ఇలా వాళ్ళు చేసిన పని వల్లనే అది డైవర్ట్ అయిపోయింది. అంటే కొందరేమో ఉద్దేశపూర్వకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు, కొందరేమో తెలిసి తెలియక యాదృచ్ఛికంగా చేస్తారు. దీని వెనకాల కేసీఆర్దో హరీష్ రావుదో వ్యూహం ఉన్నదని నేను అనుకోవట్లేదు. ఇది కౌశిక్ రెడ్డి ఇమ్మెచ్యూర్డ్గా సడన్గా ఈ రెచ్చగొట్టే విధంగా చీరగాజులు చూపెట్టి ఈ గాంధీని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడిన మాటలు ఈ డైవర్షన్ కారణం తప్ప ఇది పార్టీ ఆలోచించి తీసుకున్నదో, కౌశిక్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఈ రకంగా మాట్లాడతాడని అనుకోకుండా వాళ్ళు ఇచ్చిన పర్మిషను, కానీ ఇంటెన్షనల్గా డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ చేసిన
బీఆర్ఎస్ చేసిన ప్రయత్నం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ మంచిగా కావు. నేరుగా ప్రజలతో విషయాలు చెప్పగలగాలి, ఎడ్యుకేట్ చేయగలగాలి. కానీ అంటే మనల్ని ఏమంటారంటే వీళ్ళు ఎప్పుడో శతకాల మనుషులు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈ రోజుల్లో ఇట్లా జరుగుతుందా అనేది కూడా కామెంట్స్ వస్తాయి కింద. కానీ కోరుకుంటున్నాం అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. అదే వీళ్ళకి ఎక్కడ అర్హత, వీళ్ళు ఇదే తప్పు చేశారు కదా, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అప్పుడు ప్రకాష్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, అప్పుడు ఎందుకు కవిత ప్రశ్నించలేదు, ఇవన్నీ వస్తాయి వాస్తవమే. బట్ మా లిమిటేషన్స్ అంతే. ఇప్పుడు ఎవరి లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. నాకున్న లిమిటేషన్ ఏంటంటే గవర్నమెంట్లో భాగమై ఉన్నా. ఒకవేళ భాగంగా లేకపోతే నేను మాట్లాడేవాడిని. భాగంగా ఉన్నప్పుడు మీడియా ముఖంగా మాట్లాడలేము, వాళ్ళకి చెప్పగలుగుతాం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా మార్చుకోవాలి. కానీ మీడియా ముఖంగా మాట్లాడితే ఏమైందంటే అది వయలేషన్ చేసినట్టు అవుతుంది, వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. ఎవరైనా అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం స్థానంలో ఉన్నాడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. బట్ ఆయన ఆ గీతం చెరిపేశాడు. ఇప్పుడు కూడా అదే భాష మాట్లాడుతున్నాడు. అది మంచిగా అనిపిస్తుంది. ఎవరికైనా కూడా తప్పు పట్టే విధంగా ఉంటుంది. డైవర్షన్ పాలిటిక్స్ వల్ల తాత్కాలికంగా ప్రజల కళ్ళను, ప్రజల దృష్టిని వాళ్ళు తప్పించగలుగుతారు, కానీ శాశ్వతంగా తప్పించలేరు. ఏవైనా విషయాలు ప్రజల హృదయాల్లోకి ఒకసారి వెళ్ళినాయంటే తాత్కాలికంగా మీరు ఒక మేఘం అడ్డం వచ్చినట్టుగా తాత్కాలికంగా ఇష్యూని తీసుకొచ్చి ముందు పెడతారేమో, కానీ మళ్ళీ అది పైకి వస్తుంది, మళ్ళీ ప్రజల లోపల చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి అది క్షణికానందమే కనుక తప్ప ఒక శాశ్వతంగా ప్రజల దృష్టిని మళ్లించడం అనేది సాధ్యం కాదు. ఎన్నో అంశాలు అట్లా వచ్చి తెరమరుగా అయితే అనుకున్నవి మళ్ళీ మేజర్ అంశాలుగా ముందుకు వచ్చిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కాబట్టి అది ఎవరనుకున్నా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి టెంపరీగా హైడ్రాన్ తీసుకొచ్చి రైతు భరోసానో లేకపోతే రుణమాఫీనో పక్కదారి పట్టిస్తా అనుకుంటే అది తప్పు. ఆయనే లేటెస్ట్గా దాని మీద వస్తున్నది కూడా ఏంటంటే బయట రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి, కాంగ్రెస్కు డబ్బు కావాలి. ఇచ్చే రాష్ట్రాలు రెండే, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కర్ణాటకలో కూడా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నారు, ఇంకా తెలంగాణ దిక్కు. రేవంత్ రెడ్డి అలా సమర్థుడని గతంలో అనిపించుకున్నాడు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీని కాపాడిండు రాష్ట్ర ఎన్నికలలో, జాతీయ ఎన్నికలలో. కాబట్టి ఆయన మీద బాగా బరువు పెట్టారు. ఆ బరువు పెట్టారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఈయన ఏం చేసినా కూడా వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. యాంటీ డిఫెక్షన్ లాంటి అంశాలను కూడా వాళ్ళ నిర్ణయాలకు, వాళ్ళ పార్టీ విధానానికి వ్యతిరేకమైనా కూడా రేవంత్ రెడ్డిని మందలించడం లేదు. ఈ ఉద్దేశం కోసమే హైడ్రాన్ తీసుకొచ్చాడు. ఇంత టార్గెట్ పెట్టారు వాళ్ళు. ఆ టార్గెట్ ప్రకారం ఆ డబ్బులు పంపించాల్సి ఉన్నది. ఆ డబ్బులు ఇప్పుడు లేవు కాబట్టి బిల్డర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇవ్వడానికే ఇది చేశాడు. ఆ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత హైడ్రా దూకుడు తగ్గుతుంది. హైడ్రాకున్న పవర్స్ అన్ని కూడా మున్సిపాలిటీలకు, జిహెచ్ఎంసీకి, హెచ్ఎండిఏకి పంపించేసి ఇది నిర్వీర్యం అవుతుందనే ఒక వాదన ఉంది. అది కూడా డైవర్షన్ కోసం హైడ్రాన్ తీసుకొచ్చిండని మనం అనుకున్నాం, కానీ దాని వెనకాల ఈ స్వలాభము, ఈ స్వార్థం, ఈ రాజకీయ లక్ష్యం ఉన్నది అనేది అనుకుంటున్నాం. రెండోది, గాంధీ లాంటి వాళ్ళు అకస్మాత్తుగా ఇంతకాలం పోకుండా ఇప్పుడే ఎందుకు పోయిండ్రు? షేర్లింగంపల్లిలో కూల్చివేతలు మొదలు కాగానే గాంధీ ఎందుకు చేరాల్సి వచ్చింది? ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు జనం లోపల ఒక చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్తో పాటుగా వెనకాల ఇవన్నీ కూడా ఉంటాయి. డైవర్షన్ ఊరికే కేవలం దానికోసమే కాదు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చాడు అని అంటే 2-3 ప్రయోజనాలు దాని వెనకాల ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారు ఇప్పటిదాకా కూడా చెప్పుకుంటూ వచ్చాడు, కేవలం ఈ రైతు రుణమాఫీని పక్కదారి పట్టేయడానికి తీసుకొచ్చాడు అని. అది ఒక్కటే కాదు, దాని వెనకాల ఇవి కూడా ఉన్నాయనేది నేను హరీష్ రావు గారికి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికల కోసమే హైడ్రాని తీసుకొచ్చారనుకున్నప్పుడు హైడ్రా ఒక మంచి కార్యక్రమానికి వచ్చింది, లేకుంటే భవిష్యత్తు కోసం, మన చెరువుల పరిరక్షణ కోసం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం తీసుకొచ్చామని చెప్తున్నప్పుడు ఇన్ని రకాల వాదనలు వినిపిస్తున్నాయి, ఇన్ని కోణాలు ఉన్నాయి, ఇన్ని డైవర్షన్స్ ఉన్నాయని చెప్పినప్పుడు నిజంగా ఒక చిత్తశుద్ధిగా హైడ్రాన్ ఎందుకు తీసుకొచ్చామనేది చెప్పాల్సినటువంటి అవసరం అయితే మళ్ళీ ఉంది కదా. ఆయన ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఏదైనా ఒకటి ప్రజల కోసం తీసుకొచ్చినప్పుడు దాని మీద కొంత చర్చ జరగాలి. అంటే బయట జరగకపోయినా గవర్నమెంట్లో జరగాలి అని ఏ ఆఫీసర్లతో మాట్లాడి హైడ్రాన్ తీసుకొచ్చాడు. ఇటు జలవనరుల శాఖలో నేను 7 సంవత్సరాలు పనిచేశాను. నేను ఇంజనీర్స్ని అడిగాను, ఎవరితో సమావేశం జరగలే. మైనర్ ఇరిగేషన్లో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, హైదరాబాద్ లేక్స్ మీద పనిచేసిన అధికారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ముందు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి.
ఏ చెరువులలో ఎప్పటి నుంచి ఆక్రమణ మొదలైనవి, తర్వాత మనకున్న హక్కు ఏంటి, అసలు ప్రభుత్వం ఎట్లా ఆపగలుగుతుంది, గతంలో ఎందుకు ఈ ఆక్రమణలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఆపలేకపోయినాయి, చట్టబద్ధత ఎంత మేరకు ఉన్నది. ఎందుకంటే గతంలో హైకోర్టులే ఆర్డర్స్ ఇచ్చాయి, ఇది పట్టా భూమి, ఆ చెరువులో ఉన్నా కూడా దాని ఓనర్ అతనే, కాబట్టి పర్మిషన్స్ ఇవ్వండి అని మున్సిపాలిటీలకు డైరెక్షన్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. మరి అప్పుడు కోర్టు పర్మిషన్తోని ఆ ల్యాండ్లో బిల్డింగ్స్ కట్టిన వాళ్ళను నువ్వు ఎట్లా కూల్ చేస్తావు. తర్వాత ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చినాయి. మొన్న కూడా కేసీఆర్ గారు 59 జీవో నంబర్ 59/58 ఆయన అధికారంలోకి రాగానే 60 గజాలు 70 గజాలు 100 గజాలు 200 గజాల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేశాడు కదా. మరి అందులో బస్తీలు లేవా, ఆ బస్తీలో చెరువులు లేవా, ఆ బస్తీలు చెరువు శిఖంలో లేవా, ఆ బస్తీలు నాలాల మీద లేవా, బఫర్ జోన్లలో లేవా, మరి అడిగినావా, జీపీని పిలిచి కూర్చోబెట్టుకొని మన గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా మనం కూల్చివేతలు టేకప్ చేయొచ్చా. అంటే ఆధార బాధరగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే ఒక దురుద్దేశం అనేది, దాని వేరే స్వప్రయోజనాలు అనేవి మనకు కనబడుతూ ఉన్నాయి. సరే, దాన్ని ఆ ప్రజలు అనుమానించకుండా ఉండడానికి ఒక సిన్సియర్ ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టాడు. అంత మాత్రాన ఎఫర్ట్ సిన్సియర్ అని ఎట్లా అంటాం. ఇంకోటి, అటాక్ చేయడమే సెలబ్రిటీ మీద ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ ప్రశ్నలున్నాయి. తన లక్ష్యం నెరవేరిందేమో, ఇప్పుడు హైడ్రా దూకుడు అనేది ఆగిపోయింది. హైడ్రా చేయాల్సిన పనులు ఇప్పుడు జిహెచ్ఎంసీలకు అప్పచెప్పాడు, లోకల్ మున్సిపాలిటీలకు అప్పచెప్పారు. చట్టబద్ధత తీసుకొస్తా అన్నాడు, ఈ రోజు వరకు దాని మీద మళ్ళీ చర్చ లేదు. నిజంగానే చట్టబద్ధత తేవాలంటే ఇటువంటి చట్టాలు ఎక్కడెక్కడున్నాయి, హైదరాబాద్కున్న ప్రత్యేక పరిస్థితి ఏంది, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో కూడా స్వార్థము, తన స్వప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. ప్రజల దృష్టిని మళ్లించడం ఒకటే కాదు, ఇవి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం మనం డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవడానికి లేదు. ఈ ప్రయోజనాలు అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కువ ప్రచారాన్ని కల్పించి, ప్రచారం అంతా రావడానికి ప్రధాన కారణం సెలబ్రిటీ మీద ఫస్ట్ అటాక్ చేయడం. ఇంకా మొత్తం ఒక్కసారి తెలంగాణ ఆంధ్ర రెండు నెవరిపోయే విధంగా మీడియాలో అదంతా కనబడడం, నాగార్జున దాన్ని టచ్ చేశాడు, నాగార్జున కన్వెన్షన్ కూర్చేశాడు, ఇదేంటంటే బాగా పబ్లిసిటీ అయింది. దాంతో ఇక మిగతా అన్నీ మరుగున ఓడిపోయినాయి. అదే ఎక్కడనో ఒక చిన్న బిల్డింగ్ నువ్వులో కొడితే అది వార్త కాకపోయేది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ అనేవి ఉన్నవి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురికి సంబంధించి యాక్చువల్గా 4 వారాల గడువులో ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అనేది గడిచిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, తెలంగాణలో రాజకీయాలు ఎలా అవుతాయని మీరు అనుకుంటున్నారు? అంటే డిస్క్వాలిఫై కాగానే ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ. బట్ ఎప్పుడు డిస్క్వాలిఫై చేస్తారనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు స్పీకర్ దాని మీద పూర్తి విచారణ జరపాలి. సాక్ష్యాలన్నీ కళ్ళ ముందే ఉన్నాయి, తేల్చాలంటే వారం కంటే ఎక్కువ పట్టదు, ఒక 4 సిట్టింగ్లతోని తేల్చవచ్చు. బట్ అధికార పార్టీలోకి పోయారు కాబట్టి వాళ్ళు అంత తొందరగా తేల్చారు. గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి 3 ఏళ్ళు నాంచి 2009 ఎలక్షన్ల కంటే కొంచెం ముందు, ఒక 3 నెలల ముందో 6 నెలల ముందో ఆయనే డిస్క్వాలిఫై చేశాడు అప్పుడు ఎమ్మెల్యేలను. మళ్ళీ ఎలక్షన్లు వచ్చే అవకాశం లేదు. కోర్టులు నేరుగా అసెంబ్లీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవు, కానీ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ఇక్కడ ఏం చేయాల్సి ఉందంటే ఎమ్మెల్యేల ద్వారా స్పీకర్ మీద ఒత్తిడి పెంచి అఖిలపక్షం మిగతా వాళ్ళని కూడా కూడగట్టుకొని మజ్లిస్ని అవకాశం ఉంటే వాళ్ళ ద్వారా కూడా దీన్ని ఒక 3 నెలల్లో 2 నెలల్లో టైం పెట్టుకొని ఆ టైం ఫ్రేమ్లో తేల్చండి అని స్పీకర్ గారికి ముందే చెప్పాలి. కనీసం వీళ్ళ ఒత్తిడి వల్లనైనా షెడ్యూల్ అనేది దూరం జరగకుండా ఒక 100 డేస్ లోపో 90 డేస్ లోపో 60 డేస్ లోపో ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఆయన పైన ముఖ్యమంత్రి ఒత్తిడి ఉంటుంది డెఫినెట్గా. ఆ ఒత్తిడికి సమాధానం ఆయన చెప్పలేడు, మిగతా ఎమ్మెల్యేల వైపు నుంచి ఒత్తిడిని కౌంటర్ ఒత్తిడి పెట్టాలి. నేనేం చేయాలంటే స్పీకర్ గారు అనే పరిస్థితి రావాలి, అందరు ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు, నేను దీన్ని లాగలేను, హైకోర్టు కూడా తప్పుపడుతుంది, ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఒక్కసారి ఇది వీళ్ళు కనుక డిలే చేసి ఇవ్వకపోతే మళ్ళీ ఇదే కౌశిక్ రెడ్డి, వివేకానంద మళ్ళీ హైకోర్టుకు పోయి మళ్ళీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మీరే టైం ఫ్రేమ్ పెట్టండి, స్పీకర్ గారు పెట్టిన టైం ఫ్రేమ్లో కట్టుబడి ఉండట్లేదు, విచారణ సవ్యంగా జరగడం లేదు, లేదా స్పీడప్ కావడం లేదు, కాబట్టి మీరే ఒక నిర్ణయం తీసుకోండి, లేదా మీరే టైం ఫ్రేమ్ డిసైడ్ చేయండి,
ఫలానా తేదీ లోపల తేల్చకపోతే హైకోర్టు జోక్యం చేసుకుంటుంది అనే విషయాన్ని మరొకసారి మీరు చెప్పాలి అని చెప్పి వీళ్ళు కోర్టును మళ్ళీ అప్రోచ్ కావాల్సి వస్తుంది. అయినప్పుడు మళ్ళీ కోర్టులో వాదోపవాదనలు జరుగుతాయి. సుప్రీంకోర్టు నుంచి అడ్వకేట్లను తీసుకొస్తారు. వాళ్ళు వచ్చి కొత్తగా చేసేది ఏముండదు, కొద్దిగా టైం బారో చేస్తారు. వాళ్ళని చూసి వీళ్ళు నో అని చెప్పలేరు టైం అడిగితే, వాళ్ళ కోసం అవకాశం ఇస్తారు. ఎంత లాగినా కూడా 1-1.5 సంవత్సరాలు లాగగలుగుతారు. ఈ లోపల ఒకవేళ మిగిలిన ఎమ్మెల్యేలను కూడా రేవంత్ రెడ్డి తన దిక్కు తెచ్చుకోగలిగితే పార్టీ విలీనమైనట్టు ప్రకటిస్తారు. ప్రతిపక్ష హోదా లేకుండా పోవడం, ప్రతిపక్ష హోదా లేకపోయినా పర్వాలేదు, పార్టీ ఏమవుతుందంటే కంప్లీట్గా లెజిస్లేచర్ పార్టీ విలీనమైనట్టుగా ప్రకటిస్తారు. అంటే ఇవన్నీ కూడా రేపటి రోజు టైం బారో చేయడం వల్ల రేవంత్ రెడ్డికి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే మిగిలిన ఎమ్మెల్యేలను కూడా నయాన్నో భయాన్నో తమ దిక్కు తెచ్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా పార్టీ ఊహించి ఇట్లా జరుగుతుందని చెప్పి ఆలోచించి పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ ప్రక్షాళన జరగాలి. ఇట్లా ఉండాలనడానికి ఒక చరిత్రలో ఒక ఆధారం ఉంది. పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నాయకుడిని ధిక్కరించినప్పుడు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి చట్టబద్ధంగానే కాకుండా ప్రజల మధ్య కూడా ఎటువంటి పరిస్థితిని క్రియేట్ చేయగలిగారు చరిత్రలోకి ఒక్కసారి పోవాలి. అందులో కేసీఆర్ది కూడా కీలక పాత్ర. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్రావు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో నెల రోజుల లోపల ఆయన గద్దె దించడానికి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకి విషయాలని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేల ఇంటి ముందట ధర్నాలు చేసి వాళ్ళని గెరావులు చేసి బయటికి రానియకుండా చేసి వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసి భార్య పిల్లల్ని భయభ్రాంతులను చేసి పోయిన ఎమ్మెల్యేలను మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా ఎన్టీ రామారావు చేయగలిగాడు. ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు లేదు? ధైర్యంగా ఎమ్మెల్యేలు ఈ పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీ దిక్కుపోతే ఇంటి ముందట ఒక ధర్నా చేసినావా? ప్రజల్లోకి పోయి టీఆర్ఎస్ ఓటర్సే కదా వాళ్ళు, కేవలం ఒక ఎమ్మెల్యే వల్లనే అక్కడ అంత పార్టీ బిల్డ్ కాలే కదా. కాకుండా ఇప్పుడు చెప్తున్న మాట నియోజకవర్గ అభివృద్ధి కోసం, గతంలో బంగారు తెలంగాణ కోసం అని వచ్చినప్పుడు పునర్నిర్మాణం కోసం అనే మాట వస్తుంది, నియోజకవర్గ అభివృద్ధి కోసం అనే మాట చెప్తున్నారు ఎమ్మెల్యేలు. ఎన్ని మాటలన్నా చెప్పనియండి. అప్పుడు టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఆ పార్టీ చేయలేకపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయినప్పుడు బీఆర్ఎస్ చేయలేకపోయింది. ఇది ఒక అశక్తత. వీళ్ళ నిర్లిప్తతే ఈ అవలక్షణాలన్నింటినీ పెంచి పోషిస్తున్నది. పార్టీలు కనుక సవ్యంగా ఆలోచించినట్టయితే ఏ ఎమ్మెల్యే కూడా గోడ దూకడానికి ధైర్యం చేయడు. అంటే ఇవి నిర్జీవం అయిపోయినాయి. ఒక పద్ధతిలో పార్టీలను నడిపే శక్తి వీళ్ళకు లేదు. నిర్లిప్తంగా ఇంట్లో కూర్చుంటే ఇదే జరుగుతుంది. ప్రజల మధ్యకు వచ్చి ఉద్యమాలను బిల్డ్ చేయాలి. ఉద్యమ పార్టీ కదా, ఎందుకు చేయకూడదు? ఇప్పుడు దానం నాగేందర్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో ఖైరతాబాద్లో ప్రతి డివిజన్లో కూడా ఆయన దిష్టిబొమ్మలు తలగబెట్టాల్సి ఉండే, ఆయన ఇంటి ముందర పోయి ధర్నా చేయాల్సి ఉండే, ఆయన బయట ఎక్కడ కూడా పబ్లిక్లో తిరగనీయకుండా ఆపగలగాల్సి ఉండే. లేరా టీఆర్ఎస్ క్యాడర్ లేదా? ఉద్యమ స్వభావం ఎక్కడ మంట కలిసింది? నీకు ఉద్యమకారులు వద్దనుకున్నప్పుడు ఇటువంటి జరిగాయి. ఉద్యమకారులను పక్కకు పెట్టినప్పుడు పూర్తి రాజకీయ స్వార్థంతో ఉన్న వాళ్ళే ఆ పార్టీలో ఉంటారు. వాళ్ళు ఎందుకు చేస్తారు ఈ పనులు? చేయరు. వాళ్ళు పూర్తిగా దిగజార్చాయి. ఈ పార్టీలన్నీ కూడా ఆ సంస్కృతిని పూర్తిగా మంట కలిపినాయి. అవసరం కోసం ప్రజల్ని ఓట్లుగా వాడుకుంటున్నారు తప్ప విలువలను మంట కలిపారు. అంటే ఏ పార్టీ దానికి అతీతం కాదు. కాబట్టి ప్రజల లోపల ఆవేశాలను ఉద్రేకాలను మంచి కోసం వాడుకునే అవకాశాన్ని వీళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏమైంది? నువ్వు పోయి అడిగితే నువ్వు చేయలేదు ఆ తప్పు అని అడుగుతారు. మరి అప్పుడు తప్పు చేసే ముందే రేపు నన్ను ప్రశ్నిస్తారనే భయం నీకు ఉండుంటే ఇవాళ ఇది జరగపోయేది కదా. ప్రజల లోపల ఆ చలనం ఎందుకు లేదు? నీకు ఓటేసిన కార్యకర్తల్లో నిలదీసే తత్వం ఎందుకు పోయింది అంటే నువ్వే చంపినావు కదా. వాడు తప్పు చేసిండని నువ్వు తప్పు చేయడం వల్ల నీకు ఇలా ముఖమెత్తుకునే పరిస్థితి లేదు కదా. ఎవరు చెప్పాలి? అందుకే రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా చెల్లుతున్నది. దానిలో ఎవరి ఫెయిల్యూర్ ఉంది? కేసీఆర్ గారి ఫెయిల్యూర్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్ ఉంది. జరుగుతాయి, ఇవి జరుగుతూనే ఉంటాయి. మనం చర్చిస్తూనే ఉంటాం, ప్రజలు చూస్తూనే ఉంటారు. ఇవి టైంపాస్ రాజకీయాల్లాగా మారిపోయినాయి, చలనం లేకుండా అయిపోయింది. అంటే విలువలను మంట కలుపుతుంటే కూడా అదేదో టైంపాస్కు వీడియోలో ఒక పాట చూసినట్టు చూసి
ఎవరి పనులలో వాళ్ళు లీనమైపోతుంటారు ప్రజలు. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతిని మళ్ళీ బయటికి తీసే ఒక సంస్థ కానీ మనుషులు కానీ ఇవాళ సమాజానికి అవసరం. ప్రజల్లోంచే రావాలి వాళ్ళు ఆ శక్తులు. వీళ్ళకే రాజకీయాలన్నీ దారదత్తం చేశాం. ఈ తెలంగాణ సవ్యంగా రాజకీయాలు జరగాలంటే ఒక కొత్త రాజకీయ పార్టీ రావాలి. అది ప్రాంతీయ పార్టీ అయి ఉండాలి. ఈ జాతీయ పార్టీల పనిచేయవు. వాట్ అబౌట్ బీఆర్ఎస్ సరిపోవట్లేదా, లేకుంటే బీఆర్ఎస్ ఇప్పుడు అంత ప్రత్యామ్నాయంగా కనిపించట్లేదా? 9 నెలల్లోనే ఇంత మార్పు వచ్చేసిందా? ఫెయిల్యూర్స్ అన్నీ ముందర పెట్టుకున్నారు, బయటికి రావడం లేదు. ఒక వరదలు వచ్చినప్పుడు హరీష్ రావు తిరగడంతో పార్టీ బతకదు కదా. ఎన్నిసార్లు చెప్పుకున్నాం ప్రక్షాళన చేయాలి, మళ్ళీ పునర్జీవం పోయాలి. ఎంతమంది యంగ్ కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్కి, వాళ్ళ పట్టించుకున్న వాడేవాడు. మొత్తం ఎమ్మెల్యేలకు వదిలిపెట్టి కూర్చుంటే మీ 10 సంవత్సరాలు ఇప్పటికి ఉన్నారు, వాళ్ళకి దండం పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్ వదిలిపెట్టి పోతలేరు, ఇంకా నమ్ముకుంటాను. రేపు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవుతుంది, మళ్ళీ మా సార్ లేచి వస్తాడు, మళ్ళీ ఉద్యమ స్వభావం ఉంటుంది ఈ పార్టీకి అని అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా పట్టించుకోకపోతే ఇంకా మళ్ళీ మీకు స్థానం ఎక్కడుంటుంది? చాలా తొందరలో ఇంకొక గ్యాప్ ఫిలప్ చేసే వ్యక్తులు వస్తున్నారు. అందుకే ఒకవేళ ప్రజల లోపల మళ్ళీ రావాలి అనుకున్నప్పుడు క్లీన్ హ్యాండ్స్తో రావాలి బీఆర్ఎస్. మేము చేసిన తప్పులన్నీ మా వెనకాల పెట్టుకుంటాం మళ్ళీ వస్తామంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కొన్నైనా ఒప్పుకోవాల్సి వస్తుంది ప్రజల ముందుకు వచ్చి. ఇండోర్ మీటింగ్లను ఒప్పుకోండి, బయట ఒప్పుకోకపోయినా ఇండోర్ మీటింగులనైనా మేము ఈ తప్పులు చేసాం, ఇక ముందు మళ్ళీ అవకాశం ఇస్తే మేము చెయ్యం, మళ్ళీ ఒకసారి పార్టీని మనం ఉద్యమ పునాదుల మీద బిల్డ్ చేద్దాం. చాలామంది నాతో ఉన్నది ఏంటంటే మళ్ళీ వెనుకటి కేసీఆర్ కావాలి, ఆయనే ఉద్యమకాలం నాటి స్వభావాన్ని ఆయన సంతరించుకుంటే తప్ప ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనేది మేధావి వర్గాల నుంచి వస్తున్నది. బాగా బీఆర్ఎస్ను మొదటి నుంచి చూసిన వాళ్ళు, టీఆర్ఎస్తో మొదట్లో ఉద్యమంలో భాగమైన వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన తప్పులు చేసినా ఆయనకు యాక్సెప్టెన్స్ ఉంటుంది, కానీ పిలిచి మళ్ళీ మాట్లాడాలి, ఏ పరిస్థితుల్లో తను పట్టించుకోలేదో చెప్పాలి, ఈ అనర్థాలకు తన పాలనకున్న సంబంధాన్ని చెప్పగలగాలి, క్లీన్ హ్యాండ్స్తో ప్రజల్లోకి రావాలి. ఆయనకున్న చరిష్మా ఇప్పటికీ ఎవరికి లేదు. ఆ నాయకత్వం పట్ల ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. బట్ నేను ఇట్లే ఉంటా, దిక్కులేక మళ్ళీ నన్నే ఎన్నుకుంటారనే వైఖరితో కనుక కేసీఆర్ ఉన్నట్టయితే ఆ స్థానాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. అంటే ఏమొస్తుందంటే అవతల వాళ్ళ ఫెయిల్యూర్ వల్లనే మనకు ఓట్లేస్తారు. రేవంత్ రెడ్డి హామీలు అమలు జరపడంలో ఫెయిల్ అయ్యింది కాబట్టి ప్రజలకు దిక్కులేదు, దిక్కులేని ప్రజలు మళ్ళీ మమ్మల్నే తెచ్చిపెట్టుకుంటారు అనే ఒక అహంకారం కనుక వాళ్ళ లోపల ఉంటే వాళ్ళ చరిత్ర పరిసమాప్తం. ఎందుకంటే వాళ్ళని తలదన్నే నాయకత్వం వస్తుంది. యంగ్ లీడర్స్లల్లో ఒక కొత్త రాజకీయ పార్టీకి పురుడు పోయాలనే ఆలోచనలు ఉన్నాయి, అవి కార్యరూపం దాలుస్తున్నాయి. మళ్ళీ మీరే కదా అవకాశం ఇచ్చేది. తప్పులుంటే ప్రజల మధ్యకు వచ్చి చెప్పకపోయినా కార్యకర్తల మధ్య చెప్పుకోవచ్చు కదా. మీటింగ్సే జరగట్లేదు కదా. రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లలో మళ్ళీ ఆ పార్టీని లేపాలనుకున్నప్పుడు నీకు ఆ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఎలక్షన్స్లో రెండిట్లో ఓడిపోయారు కాబట్టి ఎవరు పార్టీ కోసం పనిచేయలేదో తెలిసిపోయింది, ఎవరు అమ్ముడు పోయారో తెలిసిపోయింది, ఎవరి వల్ల పార్టీ నష్టపోయిందో తెలిసిపోయింది. వాళ్ళని పక్కకు పెట్టవచ్చు కదా, ఇన్ఛార్జీలను పెట్టారు, కమిటీలు వేయచ్చు కదా. అంటే ఇదంతా చేయకపోతే ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఉంది, కానీ రేపటి రోజు ఈ 3 పార్టీలే ఉంటాయని గ్యారంటీ లేదు. కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి, కొత్త ఐక్య సంఘటనలు కూడా పుట్టుకొస్తాయి. ఇప్పటికీ ఏమైందంటే స్వయం పాలన చేతుల్లోంచి పోయిందనే భావన అనేది మాలాంటి వాళ్ళల్లో వచ్చింది. ఇప్పుడు ఏ పనికైనా కూడా ఢిల్లీ నుంచి అన్న ఆదేశాలు రావాలి, అమరావతి నుంచి అన్న ఆదేశాలు రావాలి. ఆ 2 దిక్కుల నుంచి ఆదేశాలు వస్తేనే ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇవ్వాల్సిన రాజ్యసభ సీటు కూడా వేరే రాష్ట్రం వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. అంటే మన ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో స్వయం పాలనను పోగొట్టుకొని మళ్ళీ మన అధికారాన్ని మన పాలనను పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టాం. వాళ్ళు చెప్తేనే ఇక్కడ పని జరిగే విధంగా మనల్ని మనమే పోగొట్టుకున్నామనే ఒక భావన వస్తూ ఉంది. అప్పుడు ప్రత్యామ్నాయం ఏంటన్నప్పుడు 2 ఉంటాయి ప్రజల ముందు. ఒకటి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి తెచ్చిపెట్టుకోవాలి, లేదు అనంటే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఒకటి కొత్తది రావాలనే ఆలోచనల వైపుగా
ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఎవరు ముందు పడాలి, దానికి ఎవరు గంట కట్టాలి. ఒక కొత్త ఉత్సాహంతో ఇవాళ కాకపోయినా ఎన్నికల నాటికైనా ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు ఎవరు ఇస్తున్నారు అంటే బీఆర్ఎస్ఏ ఇస్తున్నది. బీఆర్ఎస్ వెంటనే యాక్టివ్ అయితే కనుక అవకాశం రాదు. అటు ఇటు ఆలోచించే వాళ్ళంతా ఇటువైపు వస్తారు. రెండవది, నక్సలైట్ ఉద్యమం అనేది దాదాపుగా 10 సంవత్సరాలు ఇక్కడ నిర్జీవం అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో అధికారం పెట్టాము, 3 నెలలు కాలేదు, 2 ఎన్కౌంటర్లు అయినాయి, 7 చనిపోయారు. మళ్ళీ మొదలైంది. నెత్తురులకే తెలంగాణ వద్దు, హరిత తెలంగాణ ముద్దు అనుకున్నాం. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతున్నది. అంటే మాలాంటి వాళ్ళ జీవితకాలంలోనే మేము సాధించిన విజయాలు మంట కలుపుతూ ఉంటే గుండె మండుతున్నది. దీనికి కారణం ఎవరు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పనికిమాలిన వివాదాలలో పడిపోయి ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజలను ప్రేక్షక పాత్ర వహించేలాగా చేసినట్టయితే ఈ ప్రాంతానికి భవిష్యత్తు ఉండదు. వాళ్ళకు ఉంటుంది కావచ్చు సంపాదించుకోవడానికి, కానీ ఈ ప్రాంత అభివృద్ధిని, ఈ ప్రాంతంలో విలువలను కాపాడాలనే వాళ్లకు ఇటువంటివన్నీ కూడా గుండె మంటగానే ఉంటాయి. యా, సో ఇవన్నీ కేసీఆర్ వింటారని మీరు అనుకుంటున్నారా? మారతారనే ఒక ఆలోచన అలాంటిది ఏదైనా ఉందా? మారతాడో లేదో ఆయన ఇష్టం. చూస్తాడు, వింటాడు, లేకపోతే క్యారీ చేస్తారు కొందరు. ఓకే, బట్ ఆయన మౌనం అనేది 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు భరించాం. కానీ 9 నెలలు ఆయన మౌనం ఏం చేస్తుందంటే కొత్త